ఈ వ్యవహారంలో రాష్ట్రం పరంగా కంప్లైంట్ చేయడానికి వీలుంటుందా? నేషనల్ గవర్నమెంట్కి చేయాలా లేకపోతే అమెరికన్ గవర్నమెంట్కి చేయాలా? ఇట్లాంటి వాటిని అసలు విచారించే పరిస్థితి ఉంటుందా? మరి టెక్నికల్ సంబంధంగా నాకు పూర్తి అవగాహన లేదు, కానీ ఇది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇవన్నీ ఒక వికృత చేష్టలు. ఇవే కాదు, ఇంకా పర్సనల్గా బూతులు మాట్లాడే సందర్భాలు కూడా మనము ఇష్టం. ఇది సోషల్ మీడియా వచ్చేసి ఫ్రీ ఫర్ ఆల్ అనే టైపులో అయిపోయింది ఇప్పుడు ఇది. కాబట్టి దాన్ని మరి టెక్నికల్గా ఏ విధంగా కనుక్కోవచ్చునో, ఏ విధంగా అనేది కొంచెం టెక్నికల్ పీపుల్ ఇవ్వాలంటారా అక్కర్లేదంటారా? కంప్లైంట్ చేయగా డెఫినెట్గా వచ్చేసి ఇదేదో క్యాజువల్ అని వదిలేయాలి. ఇది ఈ ఇష్యూనే కాదు, జనరల్గా ఇంకా ఇంతకంటే భయంకరమైన ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మనము లక్ష్మణ రేఖలు ఉన్నాయి, దానికి ఉన్నాయి. కానీ సోషల్ మీడియాకు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు అయిపోయి, కాబట్టి డెఫినెట్గా వచ్చేసి అది చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరి మీదైనా సరే అది సోషల్ మీడియా అమెరికాలో వాళ్ళ మేయర్కి వెళ్ళటం, అక్కడి నుంచి పోలీసులు వెరిఫై చేయడం, ఇది రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా? ఇప్పుడు జనరల్గా ఒక కంప్లైంట్ విన్నప్పుడు మనమే ఉన్నాం, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మనం ఇటీవల చూసినాం, ఒక బ్లడ్ గ్రూప్ కావాలన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చేసి నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇష్యూ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి న్యాచురల్గా వచ్చేసి దాన్ని ఇంటిమేట్ చేశారు. ఆ ఇంటిమేట్ పోయిన తర్వాత వాళ్ళు కనుక్కున్నారు. దానికి అక్కడ ఏమన్నా ఇదంతా చర్చకు వస్తే ఆంధ్రాలో ఇట్లా జరుగుతాయి అంటే నవడేస్ ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. కాబట్టి ఇక్కడ రేట్ అమెరికాలో చర్చించుకుంటారు. అమెరికాలో మన అప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమప్పుడు కానీ ఇక్కడికంటే ఎక్కువ అక్కడ వచ్చేసేసి కులాల వారిగా, ప్రాంతాల వారిగా, సబ్ కులాల వారిగా, ఇక్కడికంటే అక్కడ అమెరికాలో మన వాళ్ళు వచ్చేసి ఏ విధంగా వచ్చి మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎవరు చెప్పింది స్పష్టంగా ఆ సంస్థ పేరే చెప్పారు, ఏ కారణం కూడా చెప్పారు. దానికి తోడు మాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఇంకా దానివల్ల పెద్ద ఇష్యూ చేయడం ఎందుకంట? ఆ పార్టీ వాళ్ళు మనకే ముందు తెలుస్తుంది, తర్వాత వాళ్ళు స్పష్టంగా వచ్చేసి దీనికి మాకు సంబంధం లేదు, ఒకవేళ మేము చేసింటే ధైర్యంగా చెప్తాము అని చెప్పినప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ లాగడం వచ్చేసి అనవసరమైన ప్రచారం.